జనసేన లీడర్స్ ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ కవిత మాటలను సీరియస్ గా తీసుకోకండి. అసలు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వకండి అని చెప్పారు. రామ్ తాలూరి గారు చెప్పారు. అవును. రామ్ తాలూరి. రామ్ తాలూరి గారు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నాంటేనా పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల హ్మ్. కవిత గారికి స్పేస్ లేకుండా పోయింది కొత్త పార్టీగా. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఇంకా చూడాల్సొచ్చినప్పుడు పార్టీగా ఆల్టర్‌నేటివ్ జనసేన నమ్మటానికి ఉంది. హ్మ్. కాదన్నా 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల్ని వంచింది, మోసం చేసింది వీళ్ళు కాదన్నా. ఓకే. కవిత గారికి 2014 ముందు ఆస్తులెన్ని, 2014 తర్వాత 2023 వరకు ఆస్తులెన్ని? ఓకే. ఏమన్నా ప్రజల కోసం పోరాటం చేసి టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిందా? వ్యతిరేకించి బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వ్యక్తిగత కేసీఆర్, కేటీఆర్ విధి విధానాలు నచ్చలేదు. ఆ టైంలో అసలు ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. నేను తప్పు చేశాను క్షమించమని కూడా ప్రజల్ని అడిగింది. ఇప్పుడు ఏంటంటే అన్న మనం తప్పు చేశాక హ్మ్. అన్ని అయిపోయాక ఆ! నేను ఏదో నా స్వలాభం కోసం ప్రజల ముందు వంగి నమస్కారాలు చేస్తానంటే ప్రజలంత పిచ్చి. ఇప్పుడు రామ్ తాలూరి గారు ఒక పార్టీ అధ్యక్షురాలని డైరెక్ట్ ఆయన పట్టించుకోదని చెప్పిండు కదా! ఆ. అంటే మీ దృష్టిలో ఆమె ఏమైనా కామెడీ పీసా? నేనేమంటున్నంటే ఆ. కామెడీ పీస్ మాజీ సీఎం కూతురు, నేనేమంటున్నా మాజీ ఎంపీ